సిఎస్డిటి నువ్వేంటి క్లాస్ 4 ఎంప్లాయీ నీకన్నా ఆయనకే బాగా తెలిసినట్టుంది అంతే కదా. అప్పటికి పుస్తకం ఆయన చేతికి ఆయన చెప్తాడు. జేసీ గారు నోట్ చేసుకోండి. సిఎస్డిటి వెనకాల కోసం మీరే కదా ముందుకు పోయి పెట్టారు. సిఎస్డిటి దేశంతో తిరుగుతాడు. నువ్వు ఇక్కడ ఒకటే ఉంటావు కదా. వెనక నా సెల్ ఫోన్ ఇలా ర్యాండమ్ గా 4 నెలలు అయింది 5 నెలలు అయింది లేదా టైం దొరకలేదు. టైం ఉంది. ఐసీడీఎస్ సర్టిఫికేట్ పెట్టారు. ఎంపీ గారు చెప్పారు మీ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశామని. మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితోటి ప్రభుత్వంలో నేను చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి, మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం. అంటే మూడు మండలానికి కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పౌర సరఫరాల శాఖ నుంచి. ఏదైతే రేషన్ బియ్యం, ఏదైతే కందిపప్పు, పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ల ద్వారా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరూ కూడా అందిస్తూ ఉంటాం. దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి, బెల్లం కానివ్వండి, నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గిడ్డంగు నుంచే మనం సరఫరా చేస్తూ ఉంటాం. కాబట్టి మెరుగైన పదార్థాలు మీ అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగకూడని ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గోడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం. వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కుటుంబాల్లో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు, పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి, లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అది ఆధునిక టెక్నాలజీ QR కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు. కాబట్టి ఆ సమాచారం అంతా కూడా ఈ సందర్భంగా అందిస్తా ఉన్నాం. అవునా? ఎవరు మాట్లాడడం లేదు. ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది చేతండి? అందరికి వచ్చింది. ఎవరికి రాలేదు మరి కొంతమంది ఇంకా రాలేదని, ఎవరికైతే రాలేదో మీరు చేతులు ఎత్తండి. ఎందుకు 3 షరతులు పెట్టాం, దయచేసి వినండి. మీరు మహిళలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మీకు 25 రూపాయలు వేస్తుంది మీ గ్యాస్కి, అవునా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 851 రూపాయలు సిలిండర్ కోసం మీరు వెచ్చిస్తే మీకు డెలివరీ అయిన 24 గంటల్లోనే ఆ అమౌంట్ మళ్ళీ మీ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి మీరు డబ్బులు ముందుగా కడుతున్నందుకు ఉచితంగా రాలేదని అనుకోబాకండి. చెక్ చేసుకోండి. మీకు అవసరం ఉంది 3 ఒక రేషన్ కార్డు అవసరం, ఒక ఆధార్ కార్డు అవసరం, ఒక గ్యాస్ కనెక్షన్ అవసరం. ఈ 3 ఉంటే 100% ప్రతి ఒక్కరికి కూడా దీపం 2 పథకం కింద మీకు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము మీకు అందిస్తాం. దీపావళి నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఒక సిలిండరు, ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు ఒక సిలిండరు, ఇట్లా ఈ సంవత్సరం మీకు టోటల్గా చూస్తే 4 సిలిండర్లు వస్తాయి. సో ఎవరైతే వినియోగించుకోలేదో, ఎవరికైతే సమాచారం లేదో కొంతమంది చేతులు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు పొరపాటు చేసి ఉంటారు, మీరు తెలియక. చెక్ చేసుకోండి. మన పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం తీసుకొని వెళ్ళిపోతా ఉంటే దాన్ని పట్టుకున్నారు. ఈరోజు మంచి నాయకత్వం ఉంది. ఈరోజు మీ యొక్క కోవూరులో అయితే ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు
ప్రతి ఒక్కరు నేను చూస్తుంటాను వాళ్ళ ఇంటికాడ. ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా వచ్చి ఆమెతో కలిసి ఏం పని కావాలో అది చేయించుకెళ్తున్నారు. ఆమెకు తోడు ఈ యొక్క నెల్లూరు ఎంపీ గారు ఒక మంచి మనిషి, ప్రతి పేదవాడికి కానీ సహాయం చేయాలనే మనసుండే వ్యక్తి మీకు ఒక ఎంపీగా మరి ఎమ్మెల్యేగా ఉండడం కానీ మా నెల్లూరు ప్రజలందరికీ కానీ అదృష్టం అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపీ గారు మాట్లాడతారు. ఇన్స్పెక్షన్ లో అసలు ఆఫీసర్స్ కూడా ఈ రోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటే ఖచ్చితంగా ఈ స్టాక్ పాయింట్ లో ముందు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు కూడా తహసీల్దార్ గాని ఇక్కడ వచ్చిన అఫీషియల్స్ జాగ్రత్తగా, ఇంకా ఈ స్టాక్ పాయింట్ అయితే ముందు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పాయింట్అవుట్ చేసి మన మంత్రివర్యులు చక్కగా కూడా ఈ వార్త పోవాలని కోరుకుంటున్న మీడియా ద్వారా. సో దట్ ప్రతి దగ్గర కూడా ఈ స్టాక్ పాయింట్స్ లో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లాలో దాదాపు 1500 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా నాణ్యత అనేది ముఖ్యం. ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని, నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఏమి ఉండాలనేది కూడా చెప్పగలుగుతున్నాడు. చాలా సంతోషం. చిన్న దగ్గర ప్రతి దగ్గర రేషన్ డీలర్స్ కూడా ఖచ్చితంగా నాణ్యత అనేది పాటించండి. గ్రాములు తగ్గడం అటువంటి పనులు చేయవద్దు. తర్వాత ఇక్కడ కోరిక ప్రకారం సార్ గత 11 సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోట నందు గత 6 సంవత్సరాలుగా ఉన్న సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం, ఆస్తమా, తరచుగా అలర్జీ రావడం, సిఓపిడి, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు చూడబడును. అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును. అడ్మిట్ సౌకర్యం కలదు. సంప్రదించండి సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్. అడ్రస్ S2 నుంచి 4వ వీధి చివర, పొగతోట, నెల్లూరు.